హాయ్ ఆల్. ఇప్పుడే మన నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా సెకండ్ సీజన్ కంప్లీట్ చేసుకున్న 'వీక్ హీరో' అనే కొరియన్ డ్రామా సీరీస్ చూడడం జరిగిందన్నమాట. ఇంతకీ సిరీస్ ఎలా ఉందంటే క్రేజీ అసల. అసలు యాక్చువల్‌గా ఈ కొరియన్ వాళ్ళు డ్రామాస్ అంటే వీళ్ళ తర్వాత ఎవరైనా. సైకలాజికల్ కావచ్చు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి దాంట్లో వీళ్ళు డ్రామాని చాలా స్మూత్ బ్లెండ్ చేస్తారు. దీంట్లో కూడా అలాగే బిల్డ్ చేశారు. యాక్చువల్‌గా ఈ సీరీస్ వచ్చేసి మనకి హై స్కూల్ యాక్షన్ డ్రామా అని చెప్పుకోవచ్చు. యాక్షన్ గూడా ఏదో పెట్టేయాలని పెట్టలేదనమాట. ఒక యాక్షన్ సీన్ వచ్చే ముందు దానికి తగ్గట్టుగా మంచి గ్రిప్పింగ్‌గా డ్రామా రాసుకున్నారు. ఆ ఎమోషనల్ కనెక్ట్ కూడా చాలా బావుంటది. అదంతా జరిగిన తర్వాత పర్ఫెక్ట్‌గా ఒక యాక్షన్ పడతది. దానికి ఎలా అనిపిస్తదంటే నువ్వు వాడిని కొట్రా, చంపే అన్నట్టు మనకొచ్చేస్తదనమాట. అంత గ్రిప్పింగ్‌గా, అంత ఎమోషనల్‌గా చాలా బాగా రాసుకున్నారు. ఎమోషనల్‌గా కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాం. క్రేజీ అసల. సీరీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బావుంది. ప్రెజెంట్ మనకి 2 సీజన్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఫస్ట్ సీజన్ వచ్చేసి మనకి 2022లో ఎప్పుడో రిలీజ్ అయింది. నాకైతే అస్సలు తెలీదు. సీజన్ 1 అండ్ సీజన్ 2 2 చాలా బాగున్నాయి. సీజన్ 1ని నేను చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. యాక్చువల్‌గా మనకి సీజన్ 1లో మన మెయిన్ లీడ్‌ని చూపిస్తారు. వీడేంటంటే చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ మాట. చదువు తప్ప ఇంకో లోకం లేదు వీడికి. అలాంటి వాడికి ఒకరోజు ఏమవుతదంటే కొంతమంది ప్రతి స్కూల్‌లో కామన్ మాట. వీళ్ళు బుల్లీయింగ్ అనేది చాలా ఉంటది వీళ్ళ వైపు. సో, వీడినొకడు బుల్లీయింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. వీడి దగ్గరకొస్తాడనమాట. వీడేం చేస్తాడు, వాడికి చాలా రెక్లెస్‌గా సమాధానం చెప్పి ఒక యాటిట్యూడ్ లుక్‌తో ఏంటిప్పుడు అన్నట్టుగా ఉంటాడనమాట. వీడు చాలా వీకు. వీడికి ఫైట్ చేయడం కూడా రాదు. కానీ వీడేంటంటే వీడి జోలికొస్తే వీడు అలాగే మాట్లాడతాడు. కళ్ళు కూడా దించడమాట. సో, దానివల్ల వీడికి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అప్పుడు అదే ఫైట్‌లో వీడిని ఒకడు సేవ్ చేస్తాడు. వాడికి వీడు థాంక్స్ చెప్పడానికి కూడా ఇష్టపడ్డు. అలా ఉంటాడు. వీడేంటంటే ఎవరి జోలికి వెళ్ళడు. ఎవ్వరు వీడి జోలికి రాకుండా చూసుకుంటాడు. వీడికి ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండరు. కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత వీడికి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అక్కడి నుంచి మొత్తం స్టోరీ అనేది మారిపోతది. అది ఎక్కడి వరకు వెళ్తదంటే ఈ ఈ మెయిన్ క్యారెక్టర్స్‌లో ఒకడు చనిపోయే స్టేజ్‌కి వెళ్ళిపోతాడు. వీడేంటంటే చదువు తప్ప ఇంకో లోకం లేనోడు. వీడు ఒక ఇద్దరిని చంపేయడానికి వెళ్ళిపోతాడు. వాళ్ళని చంపేసి వీడు జైలుకి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతాడనమాట. అంత దారుణంగా వెళ్ళిపోతాడు. ఎలా అంటే స్కూల్ నుంచి వీడిని పీకేస్తారు. అక్కడ దాకా వెళ్ళిపోతాడు. ఇది మనకి సీజన్ 1 యొక్క పైపైన స్టోరీ అనమాట. నేను చాలా సింపుల్‌గా చెప్పేసా. కానీ చాలా బావుంటది. ఎమోషన్స్ అండ్ డ్రామా అండ్ యాక్షన్ సీన్స్ ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. అస్సలు మిస్ అవ్వద్దు. ఇది సీజన్ 1 అనమాట. నెక్స్ట్ కమింగ్ టు సీజన్ 2. సీజన్ 2 ఏంటంటే మనోడు ఫస్ట్ సీజన్‌లో చాలా చేస్తాడు కదా! వీడు చేసిన దానికి వీడికి ఫలితంగా ఏం జరుగుతదంటే ఏ స్కూల్‌లోనూ వీడికి అడ్మిషన్ ఇవ్వరమాట. వీడు చాలా టాపరే, ఇంటెలిజెంట్ స్టూడెంటే. కానీ వీడు అక్కడ చెప్పాను కదా! చంపేయడం వరకు వెళ్ళిపోతాడని. ఈ రెక్లెస్ బిహేవియర్ చూసి వీడికి ఎవరు అడ్మిషన్ ఇవ్వరమాట. సో, ఊరవతల ఏదో స్కూల్‌లో ఒకటి ఉంటది. అక్కడ వీడికి అడ్మిషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతదంటే ఆ స్కూల్‌లో అందరూ ఎదవలేమాట. అందరూ ఫైట్స్ ఇట్లనే ఉంటది. మొత్తం రౌడీ బ్యాచ్ ఉంటది ఆ స్కూల్‌లో. అక్కడ యూనియన్ అని చెప్పి ఒక గ్రూప్ ఉంటదనమాట. ఈ లోకల్ స్కూల్స్ అన్నిటిని వాళ్ళు కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారనమాట. ఎలా కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారంటే ప్రతి స్కూల్‌లో వాళ్ళ మనిషిని ఒకడిని పెడతారు. అంటే వాళ్ళ మనిషి అంటే సెపరేట్‌గా ఏం కాదు. ఆ స్కూల్‌లో ఇట్లా ఫైట్ చేసే రౌడీలాగా ఎవడైతే ఉంటున్నాడో వాడిని అదుపులోకి తీసుకొని మిగతా స్కూల్ స్టూడెంట్స్ అందరినీ వాడు కంట్రోల్ చేసేలా తెచ్చుకుంటాడు. యాక్చువల్‌గా మనోడు ఉండే స్కూల్‌లో ఏంటంటే ఆ యూనియన్‌లోకి మన స్కూల్ ఎళ్ళదనమాట. అది కూడా ఒక అబ్బాయి వల్ల. ఈ సీజన్ 2 స్టోరీ మనకి ఎలా ఎళ్తదంటే ఇంతకీ ఆ యూనియన్‌లోకి వెళ్ళకుండా సేవ్ చేసిన అబ్బాయి ఎవరు? ఇక్కడ మన మెయిన్ లీడ్‌కి కొంతమంది ఫ్రెండ్స్ అవుతారన్నమాట. వాళ్ళు ఏ రీజన్ వల్ల మనోడికి ఫ్రెండ్స్ అయ్యారు. వీడు మళ్ళీ ఫైట్స్ అనేవి వీడు మళ్ళీ స్టార్ట్ చేసాడా? అసలు ఏం జరిగింది? ఆ యూనియన్ కంట్రోల్‌లోకి వెళ్ళకుండా వీళ్ళ స్కూల్‌ని వీళ్ళు కాపాడుకున్నారా లేదా? అన్నది మనకు స్టోరీ మాట. ఎగ్జిక్యూషన్ అయితే చాలా బావుంది. క్రేజీ అసల. ఫస్ట్ సీజన్ ఎంత బావుందో సెకండ్ సీజన్ నాకు ఇంకా బాగా నచ్చింది. ఈ సీరీస్‌కి మేజర్ పాజిటివ్స్ ఏంటంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, ఆ డ్రామా మాట. డ్రామా అనేది ఎంత గ్రిప్పింగ్‌గా ఉంటదంటే చాలా బావుంటది. చాలా ఎమోషనల్‌గా మనం కనెక్ట్ అయిపోతాం. ప్రతి ఒక్క క్యారెక్టర్ తోటి చాలా డీప్‌గా ఇన్వాల్వ్ చేసేలాగా ఉంటదన్నమాట ఆ డ్రామా. చాలా స్ట్రాంగ్‌గా డిజైన్ చేసుకున్నారు ఆ డ్రామా. చాలా బావుంటది. యాక్షన్ సీన్స్ ముందు డ్రామాని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఒక యాక్షన్ సీన్ వస్తుందంటే మనము వాడికి ఎట్లైనా మనం సపోర్ట్ చేయాలి. అక్కడ ఉంటే మనమే కొట్టేస్తామేమో అంత బావుంటదన్నమాట. ఫైట్‌లోకి దిగిపోవాలన్న టైప్‌లో మనకి అనిపిస్తది. అంత బాగా డిజైన్ చేసుకున్న డ్రామా చాలా బావుంది. ఇంకోటేంటంటే మ్యూజిక్ అనేది చాలా బావుంటది. మధ్య మధ్యలో మనకి ఒక 2, 3 బీజీఎమ్స్ అలా వదులుతాడు. అవి కూడా చాలా బావుంటాయి. కమింగ్ టు క్యారెక్టర్ పెర్ఫార్మన్సెస్. మన మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయితే వేరే అసల. వాడైతే ఎంత బాగా చేసాడంటే నీకు మొత్తం వాడు ఏం ఫీల్ అవుతున్నాడని వాడి కళ్ళలోనే కనిపించేస్తదనమాట. సిరీస్ మొత్తం కూడా వాడు అలాగే ఉంటాడు. చాలా బావుంటది. ఒకే ఒక్కసారి నవ్వుతాడంతే. అది కూడా చాలా ఎమోషనల్‌గా వాడు నవ్వినందుకు మనకి కంట్లో నీళ్ళు తిరుగుతాయన్నమాట.
ఆ రీజన్ అనేది చాలా బాగుంటుంది. వాడైతే చాలా బాగా యాక్ట్ చేశాడు ఆ అబ్బాయి అయితే. మెయిన్ లీడ్తో పాటు మనకి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సీజన్ 1లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ సీజన్ 2లో ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకొకటి ఈ సిరీస్లో మనకి బాగా నచ్చేది ఏంటంటే ఎక్కువగా మనకి ఒకే క్యారెక్టర్ మీద ఫోకస్ చేయరన్నమాట. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క క్యారెక్టర్ మనకి మెయిన్ హీరోలా అనిపిస్తాడు, వాళ్ళ చేత స్టోరీని ముందుకు తీసుకెళ్తారన్నమాట. ఇంకొకటి ఏంటంటే వీక్ హీరో అన్న టైటిల్కి జస్టిఫికేషన్ జరిగిందా లేదా అంటే 100% జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీడు అసలు ఎలా ఉంటాడంటే వీడు కొట్టలేడు, పరిగెట్టలేడు, ఏం చేయలేడు. కానీ అసలు గివ్ అప్ అనేది ఇవ్వడమాట. ఎలాగోలా కొట్టేస్తాడు. యాక్చువల్‌గా మనకి ఒక ఇద్దరు ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు, మంచి టెక్నిక్ కూడా ఉంటది. వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురిని ఓడించలేరు. మనోడు ఎళ్లి వాళ్ళని ఓడించేస్తారు. ఎలా ఓడిస్తాడంటే వాళ్ళని చావు దాకా తీసుకెళ్ళిపోతాడనమాట. పిచ్చి నా కొడుకులా బిహేవ్ చేస్తాడు వీడు. ఎలా అంటే ఒక సైకో మాట. వాళ్ళు కూడా వీడికి నిక్‌నేమ్ కూడా అదే పెట్టుకుంటారు, సైకో అని చెప్పి. మన హీరో వాడు ఫిజికల్‌గా వీక్ ఉండడని వాడికి తెలుసు. సో వాడు ఏం చేస్తాడంటే వాడు ఇంటెలిజెన్స్‌తో కొన్ని ప్లాన్ చేస్తాడు. తర్వాత కొన్ని టూల్స్‌ని వాడి కొట్టడానికి ట్రై చేస్తాడు. అండ్ వాళ్ళని సైకలాజికల్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇలాగ వీడు ఇవన్నీ కొంచెం బుర్ర అనేది ఎక్కువ వాడతాడనమాట. ఎక్కువగా స్ట్రెంగ్త్‌ని నమ్ముకోకుండా బుర్రని బాగా నమ్ముకుని దాని నుంచి ముందుకెళ్తూ ఉంటాడు. క్రేజీ ఉంటది. సీజన్ 2 ఎండింగ్‌లో స్పాయిల్ చేయట్లేదు, విలన్ని ఓడిస్తారన్నమాట. అదైతే చాలా బాగుంటది ఆ సీన్. క్రేజీ అనిపిస్తది. హై అయితే మంచి హై వచ్చింది నాకు. ఆ సీన్ కంప్లీట్ అయిపోయేసరికి క్లైమాక్స్‌కి వచ్చేసరికి మంచి హై వచ్చింది. అండ్ ఇంకొకటి సీజన్ 3 కూడా ఉందనుకుంటా. సీజన్ 1లో ఉన్న కొంతమంది మెయిన్ క్యారెక్టర్స్‌ని మళ్ళీ తీసుకొచ్చాడు. సీజన్ 3 ఎలా ఉంటదా అని చెప్పి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. వస్తే గనక పక్కా చూడాలి మళ్ళీ. ఇంకా ఓవరాల్‌గా సిరీస్ చూడాలా వద్దా అంటే చూడండి. చాలా మంచి సిరీస్. మంచి హై స్కూల్ యాక్షన్ డ్రామా అన్నమాట. డ్రామా అయితే చాలా పీక్స్ ఉంటది. దాంతో పాటు యాక్షన్ బ్లాక్స్ కూడా అంతే బాగుంటాయి. ఒక ట్రైనింగ్ తీసుకున్నవాడు ఫైట్ చేస్తే పెద్దగా మనకు అనిపించదు. అసలు ట్రైనింగ్ లేనోడు ఫైట్ చేస్తే ఎలా ఉంటదో అది మెయిన్ ఫోకస్ చేస్తారన్నమాట ఈ సిరీస్‌లో. మన హీరో అదే. వాడికి ఏం రాదు. ఒక చాలా కామన్ అబ్బాయి మాట. అంటే చదువు బాగా చదువుతాడు కానీ ఫిజికల్ పవర్ అనేది వాడికి చాలా తక్కువ ఉంటది. వాడితో మనకి యాక్షన్ సీన్స్ అనేవి డిజైన్ చేశారు. అవి చాలా బాగుంటది. యాక్చువల్‌గా టైటిల్ కూడా అదే, వీక్ హీరో అని చెప్పి. దానికి జస్టిఫికేషన్ పర్ఫెక్ట్‌గా ఇస్తారు. సో అస్సలు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్ సిరీస్. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.